పల్లవి వేసిన ప్లాన్ని తిప్పికొట్టిన అవని, పల్లవి చంప పగలగొట్టిన భరత్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనాక్షి బ్రతకాలంటే తనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని, ఆపరేషన్ చేయడానికి వెంటనే ఆ బ్లడ్ కావాలని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడే మేమిస్తామని అవని, అక్షయ్, భరత్, కమల్ అందరూ కూడా అంటారు. కానీ ఓ నెగిటివ్ బ్లడ్ అనే గ్రూప్ పేరు చెప్పేసరికి అందరూ కూడా మాది ఆ గ్రూప్ కాదు అంటూ ఇక అందరూ చెప్పడంతో డాక్టర్ అయితే వెంటనే ఆవిడకి ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతుంది, ఓ నెగిటివ్ బ్లడ్ మాత్రం కావాలి, మీరు వెంటనే తీసుకురండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్. మీకు కేవలం ఒక 2 గంటలు మాత్రమే టైం ఉంది, ఈ లోపల ఆపరేషన్ జరిగిపోవాలి, ఇప్పటికీ ఆవిడ చాలా క్రిటికల్ స్థితిలో ఉందని చెప్పడంతో అప్పుడే ఇక అవని వాళ్ళందరూ కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ప్రతి చోట కూడా అడుగుతూ ఉంటారు. ఓ నెగిటివ్ బ్లడ్ అయితే దొరకదు, ఇంకా దొరకపోయేసరికి ఏం చెయ్యాలా అని అవని అందరూ కూడా బాధపడుతూ ఉంటే ఇంతలో చక్రధర్ అయితే ఇలా అంటాడు, పల్లవిది ఓ నెగిటివ్ గ్రూపే, కానీ తను ఇప్పుడు బ్లడ్ ఇమ్మంటే ఎందుకు ఇస్తుంది? అసలే వాళ్ళమ్మ చావుకి కారణం మీనాక్షి, అవని అని కోపంతో రగిలిపోతుంది. అందుకే కదా మీనాక్షి మీద పెట్టిన కేసుని కూడా వెనక్కి తీసుకోమంటే తీసుకోవడం లేదు. అలాంటిది పల్లవి ఇప్పుడు బ్లడ్ ఇస్తుందని నాకు నమ్మకం లేదు అని అందరూ కూడా అవనితో సహా అంటూ ఉంటారు. ఇంతలో భరత్, మీరు అడిగితే తను ఇవ్వకపోవచ్చు, కానీ నేను అడిగితే మాత్రం అమ్మని కాపాడడానికి తప్పకుండా తను బ్లడ్ ఇస్తుంది అని భరత్ అయితే వెంటనే పల్లవికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక పల్లవి భరత్ ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు భరత్ అని అంటూ ఉంటుంది. సిస్టర్, మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి, మా అమ్మకి వెంటనే ఆపరేషన్ చేస్తే కానీ బ్రతికేటట్టు లేదు, చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్ చేయడానికి బ్లడ్ కావాలని అన్నారు, ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని అంటున్నారు. మీది అదే బ్లడ్ గ్రూప్ అంట కదా, మాది ఎవరిది కూడా ఆ బ్లడ్ గ్రూప్ కాదు, మా అమ్మ బ్లడ్ గ్రూప్తో మీదే మ్యాచ్ అయ్యింది, తొందరగా నువ్వు హాస్పిటల్కి రా అని అంటూ పిలుస్తాడు పల్లవిని. అప్పుడే పల్లవి, అసలు మీ అమ్మ పోతే బాగుందని నేను అనుకుంటే నేనొచ్చి బ్లడ్ ఇచ్చి మీ అమ్మని బ్రతికించాలా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. అప్పుడే భరత్, ఏంటి సిస్టర్ ఏం మాట్లాడరు, వస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు భరత్. అయ్యో తప్పకుండా వస్తాను భరత్, నేను మీ అమ్మని తప్పకుండా బ్లడ్ ఇచ్చి కాపాడుతాను అని పల్లవి అయితే చెప్తుంది. ఇక ఆ మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే భరత్ ఫోన్ పెట్టేసి, మీ వల్ల అమ్మని కాపాడడం అస్సలు కూడా అవ్వదు, పల్లవి సిస్టర్ వచ్చి అమ్మని కాపాడుతుంది అని భరత్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక భరత్ మాటలకి అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భరత్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక అక్షయ్ అవనితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటవని అంత ఈజీగా పల్లవి బ్లడ్ ఇవ్వడానికి భరత్ అడగంగానే ఎలా ఒప్పుకుందంటావు అని అక్షయ్ అడుగుతాడు. చక్రధర్కి కూడా అదే అనుమానం వస్తుంది. పల్లవి అంత ఈజీగా ఒప్పుకోదమ్మా, తను మొత్తానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది, అందుకని భరత్ అడగంగానే వస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అదే భయమేస్తుంది. ఇప్పుడు పల్లవిని బ్లడ్ ఇవ్వద్దు అని చెప్పలేము, ఈ బ్లడ్ ఇస్తేనే మీనాక్షి బ్రతుకుతుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అవని, పల్లవి ఏం చేయదులే నాన్న, ఏమీ కంగారు పడకండి, భరత్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, భరత్ని మనకి శత్రువుని చెయ్యాలని, వాడి ద్వారా మన మీద పగ సాధించాలని ఇప్పుడు భరత్ మాట వింటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇక భరత్ మాట విని అమ్మకి తను బ్లడ్ ఇస్తుంది, అమ్మకి బ్లడ్ ఇవ్వడమే కావాలి అని చెప్తూ ఉంటుంది అవని. అవును దినా, ముందు అత్తయ్య బ్రతకాలి, అత్తయ్య బ్రతికిన తర్వాత అప్పుడు చూద్దాము అని కమల్ కూడా చెప్తాడు. అప్పటి వరకు పల్లవి వచ్చినా సరే మీరు పెద్దగా ఏమీ మాట్లాడకండి కన్నయ్య, ముందు నీకే చెప్తున్నాను అని అవని అయితే అంటుంది. అప్పుడే సరే వదినా అని ఇక కమల్ కూడా చెప్తాడు. పల్లవి అయితే వస్తుంది. ఇక పల్లవి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే, మీనాక్షిని కాపాడడానికి బ్లడ్ ఇవ్వడానికి వచ్చావు, చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఉంటే, అయినా నీకులాగా మూర్ఖంగా నేను ప్రవర్తించలేను కదా, సాటి ప్రాణం పోతూ ఉంటే ఆ మాత్రం నేను హెల్ప్ చేయలేనా? అయినా నేను బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది మీ అందరినీ చూసి కాదు,
నేను చూసి భరత్ని చూసి వచ్చాను. భరత్ నన్ను నమ్మి నా దగ్గరే సొంత తమ్ముళ్లాగా ఉంటున్నాడు. అలాంటి భరత్కి నేను అన్యాయం జరగకూడదని, తల్లిని దూరం చేయకూడదని, తల్లి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది కాబట్టి నేను భరత్కి వాళ్ళ అమ్మని ఇవ్వాలనే వచ్చాను అని పల్లవి అయితే అంటుంది. ఇక పల్లవి మాటలకి అప్పుడే ఇక భరత్ పల్లవి చెయ్యి పట్టుకొని, నాకు తెలుసు సిస్టర్, మీరు మా అమ్మని కాపాడడానికే వచ్చారు. వీళ్ళందరికన్నా మీరే నా జీవితంలో ముఖ్యమైన పర్సన్. మిమ్మల్ని తప్ప నేను ఎవరిని కూడా ఇక్కడ నమ్మదలుచుకోలేదు అని చెప్తూ ఉంటాడు భరత్. అయితే మరి నీ మీద అంత ప్రేమ పెంచుకున్న మీ పల్లవి సిస్టర్ మీ అమ్మ మీద పెట్టిన కేసుని ఎందుకు వాపస్ తీసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటాడు కమల్. అప్పుడే కావని, కన్నయ్య ఇప్పుడు ఆ కేసు విషయాలు ఎందుకో, పల్లవి ఇప్పుడు అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి, పల్లవి నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పల్లవి, చెప్పాను కదా, నువ్వు చెప్తే నేను రాలేదో, భరత్ గురించే నేను వచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి, రండి సిస్టర్ నేను తీసుకువెళ్తాను అని బ్లడ్ ఇప్పించడానికి ఇక భరత్ అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పక్కన బెడ్ మీద మరొకరు ఓ పాజిటివ్ బెడ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఓ పాజిటివ్ బ్లడ్ ఇస్తూ ఉన్న వాళ్ళని కూడా చూస్తుంది పల్లవి. ఓ నెగిటివ్ ఏమో పల్లవి ఇస్తుంది, ఓ పాజిటివ్ ఏమో ఇంకొక పేషెంట్కి అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడే నర్సు అయితే మీరు బయట ఉండండి సార్ అని చెప్తూ ఉంటుంది. ఇక నర్సు బయటికి వెళ్ళిపోమంటుంది భరత్ని. ఇక పల్లవి అయితే బ్లడ్ ఇస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి, నేను మీనాక్షిని కాపాడడం ఏంటి, మా అమ్మ చావుకి కారణమైన అవనికి కూడా నా కన్న తల్లి చచ్చినట్టే, తన తల్లి కూడా తనకి దూరం అయ్యి నాకులాగే కుమిలి కుమిలి ఏడవాలి. నేను అందుకే కదా ఇదంతా చేస్తున్నాను. కానీ భరత్ మాటలు వినాల్సి వచ్చింది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఇక పక్కనే ఉన్న ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్లడ్ ప్యాకెట్లో అక్కడే వదిలేసి వెళ్తారు. అలాగే తను కూడా బ్లడ్ ఇవ్వడం అయిపోతుంది పల్లవికి. అయిపోయిన తర్వాత, మేడం ఈ బాలు ఇలా చేతిలో పట్టుకొని నొక్కండి, అలాగే మీరు కొంచెం ఫ్రీగా ఉండండి, ఇలా కొంచెం రెస్ట్ తీసుకోండి, బ్లడ్ ఇచ్చిన వెంటనే పైకి లెగిస్తే మీకు కళ్ళు తిరుగుతాయి అని నర్స్ అయితే చెప్తుంది. ఇంతలో నర్స్ అయితే తను మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇక పల్లవి పక్క బెడ్ మీద ఉన్న ఓ పాజిటివ్ బ్లడ్ తీసి తను ఇచ్చిన బ్లడ్ని అక్కడ అలాగా రెండు కూడా మార్చేస్తుంది. అంటే ఓ నెగిటివ్ ప్లేస్లో ఓ పాజిటివ్ ప్లేస్లో ఓ నెగిటివ్ బ్లడ్ అయితే పెడుతుంది. అలా పెట్టిన తర్వాత అప్పుడే ఇక నర్సు ఫోన్లో మాట్లాడి వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు మీరు లేచి వెళ్ళొచ్చు మేడం అని చెప్తూ ఉంటే ఇక బ్లడ్ ఇచ్చేసి బయటికి వస్తుంది. అప్పుడే ఇక పల్లవి బ్లడ్ ఇచ్చేసి పల్లవి బయటికి వచ్చిన తర్వాత ఇక అంటూ ఉంటాడు భరత్, మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను సిస్టర్, మీరు నాకు మా అమ్మని ఇచ్చారు, కానీ దుర్మార్గులు మీకు మీ అమ్మని దూరం చేశారు అని అంటూ ఉంటాడు భరత్. అయితే ఇక భరత్ అలా అన్న తర్వాత అక్షయ్ అయితే, ఏంటి భరత్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. మీ వల్ల కానిది ఈరోజు పల్లవి సిస్టర్ వల్ల అయ్యింది, పల్లవి సిస్టరే లేకపోతే మా అమ్మ మాకు దక్కేది కాదు, అసలు అమ్మకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే కదా, జైల్లో రక్తం వాంతులు చేసుకొని అమ్మ ఎంత నరకయాతన పడిందో, నిన్ను కాపాడడానికి ఆనందని నీ మీద వేసుకుంది, అమ్మకి ఏదైనా జరిగి ఉంటే ఈ జన్మలో నేను క్షమించేవాణ్ణి కాదు అని భరత్ అయితే అవనిని అంటూ ఉంటాడు. అప్పుడే చక్రధర్, ఎందుకు అవనిని అంటున్నావు, నిజం తెలిసిన రోజు అవని నీకు దేవతలాగా కనిపిస్తుంది, ఒకరి నిజ స్వరూపాలు బయటపడితేనే కదా నీకు తెలుస్తుంది అని చక్రధర్ అంటూ ఉంటే, అసలు నిన్ను అనాలి, ఈ పరిస్థితి రావడానికి నువ్వే కదా కారణం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భరత్ అయితే, ఇది హాస్పిటల్ అన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు భరత్, ఎవరైనా వింటే ఇది చేపల మార్కెట్ లాగా కొట్టుకుంటున్నారేంటనుకుంటారు అని కమల్ అయితే చెప్తాడు. ఇంతకాలం అక్కని దేవతలాగా కొలిచావు, ఇప్పుడు సిస్టర్ అంటూ
నీ వెనకాలే గోతులు తీస్తూ నీ ముందు మంచితనం నటిస్తున్న ఈ పల్లవిని నమ్ముతున్నావు. ఏదో ఒక రోజు ఈ పల్లవి గురించి నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని కమల్ అయితే చెప్తాడు. మీరేం చెప్పినా సరే నేను మాత్రం పల్లవి సిస్టర్ వైపే ఉంటాను. తను నాకు ఎంతగానో సహాయపడుతుంది అని అంటూ ఉంటాడు భరత్. ఇంతలో ఆపరేషన్ అయితే మొదలవుతుంది. ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆనందపడుతూ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి బయటికి వచ్చి మీ అమ్మగారు చనిపోయారంటూ అవనికి పిడుగులాంటి వార్తని చెప్తుంది డాక్టర్ అంటూ. ఇక చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది, సంబరపడిపోతూ ఉంటుంది పల్లవి. తర్వాత ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇక టెన్షన్ పడుతున్న అవని దగ్గరికి వెళ్ళి, చక్రధర్ ఏమీ కంగారు పడకమ్మా, మీ అమ్మ మంచితనానికి ఏమీ జరగదు. ఒకరిని బాధ పెట్టాలని మీ అమ్మ ఎప్పుడూ కూడా అనుకోలేదు. తను మంచితనం తనని కాపాడుతుంది అని చక్రధరు ఇక అవనిని ఓదారుస్తూ ఉంటే అది విని ఇక కోపంతో రగిలిపోతూ, అవునా నీ మొదటి భార్య బ్రతుకుద్దని పాపం నీ కూతురికి ధైర్యం చెప్తున్నావా డాడీ? వస్తుంది డాక్టర్ వచ్చి మీ అమ్మ చనిపోయిందని చెప్తుంది, అప్పుడు ఓదార్చు. తండ్రి తల్లి చనిపోతే నీ కూతురు పెట్టే ఆర్తనాదాలకి అప్పుడు తనని ఓదార్చు అని పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది బయటికి. వచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అమ్మకి ఎలా ఉంది, ఆపరేషన్ సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటే, ఎలా సక్సెస్ అవుతుంది? ఓ నెగిటివ్ ఉన్న బ్లడ్ గ్రూప్ ఉండాల్సిన ప్లేస్లో ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పెట్టాను. తనెందుకు బ్రతుకుతుంది? మీ అమ్మ చచ్చిందని డాక్టర్ చెప్తుంది చూడు అని పల్లవి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో డాక్టర్, అవని గారు మీ అమ్మ సేఫ్, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటే పల్లవి మరొక పక్క షాక్ అయిపోతూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి షాక్ అయిపోతూ, ఇదెలా సాధ్యం? నేను బ్లడ్ మొత్తం కూడా మార్చేశాను కదా, తను ఎలా బ్రతికింది అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అవని అయితే పల్లవి వైపు కోపంగా చూస్తుంది. తర్వాత ఇక మీనాక్షిని చూడ్డానికి లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక మీనాక్షి స్పృహలోకి వస్తుంది. పల్లవి సిస్టరే నీకు బ్లడ్ ఇచ్చి కాపాడిందమ్మా, తను సమయానికి బ్లడ్ ఇవ్వకపోతే నువ్వు బ్రతికేదానివి కాదు, నిజంగా తను నీ పాలిట దేవత అని అంటూ ఇక భరత్ అయితే పల్లవిని చూపించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అవని, అవునమ్మా పల్లవియే నీకు బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాల్ని కాపాడింది, పల్లవి లేకపోతే ఈరోజు నువ్వు లేవు అని అవని కూడా అంటుంది. అప్పుడే ఇక అవనితో, అవునమ్మా నా పల్లవికి నమస్కారం చేస్తూ చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి. తర్వాత ఇక బయటికైతే వచ్చేస్తారు. ఇక భరత్ అయితే, సిస్టర్ మీ మేలు మర్చిపోలేను, నువ్వు రావడం వల్లే మా అమ్మ బ్రతికింది, లేకపోతే మా అమ్మని ప్రాణాలతో నేను చూసేవాడిని కాదు అని భరత్ అయితే అంటూ ఉంటాడు. అందులో ఉంది భరత్, నిన్ను చూసే నేను బ్లడ్ ఇచ్చి మీ అమ్మగారిని కాపాడాను, వాళ్ళ మొక్కలు చూస్తే నేను అస్సలు కూడా కాపాడేదాన్ని కాదు. అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నా క్షేమాన్ని కోరుకుంటున్న నువ్వు ఆ బాధని భరించకూడదని నేనే బ్లడ్ ఇచ్చాను అంటూ భరత్ దగ్గర గొప్ప మాటలు చెప్తూ ఉంటుంది. ఇక ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక పల్లవి ఇక అడుగుతూ ఉంటుంది, భానుమతి అసలు ఏంటే నువ్వు, ఏమీ అర్థం కావడం లేదు, నువ్వు మీనాక్షిని కాపాడావంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తను అలా అన్న తర్వాత, ఏం చేస్తామో ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నవి ఏవి జరగవు, మనం జరగకూడదన్నవి ముందే జరిగి కూర్చుంటాయి అని అంటూ పల్లవి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక అవని అయితే హాస్పిటల్ నుంచి ఇక పల్లవి దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక పల్లవి గదిలో ఉంటే అప్పుడే ప్రణతిని అడుగుతూ ఉంటుంది. పల్లవి ఎక్కడుంది ప్రణతి అని అడుగుతూ ఉంటే పల్లవి లోపల ఉంది వదినా అని అంటూ ఉంటుంది. ప్రణతి అత్తయ్య గారికి ఎలా ఉంది, స్పృహలోకి వచ్చారా అని అడగంగానే, అవును అత్తయ్య గారు స్పృహలోకి వచ్చారు, అమ్మకి బాగానే ఉంది, పల్లవితో నేను మాట్లాడే పనుందిలే, సరే అయితే అని పల్లవి గదిలోకి అయితే వెళ్తుంది. వదిన ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతుంది, మరి పల్లవి బ్లడ్ ఇచ్చాక
తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నట్టు నాకేమీ కనిపించడం లేదు. ఏమై ఉంటుంది అని ప్రణతి అవని వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడే బాల్కనీలో కూర్చొని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉండగా అవని వెళ్ళి ఎదురుగా నిలబడుతుంది. ఇక అవనిని చూసి ఏంటి ఎందుకొచ్చావని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడే పల్లవి చెంప పగలగొడుతుంది అవని. పల్లవి చెంప పగలగొట్టేసరికి అప్పుడే ఇక పల్లవి కోపంగా ఎందుకు కొట్టావు నన్ను అని అడుగుతూ ఉంటే ఎందుకు కొట్టానా, ఉదయం మా తమ్ముడు ముందు బ్లడ్ ఇచ్చినట్టే ఇచ్చి మంచిదానిగా నటించి లోపల బ్లడ్ ప్యాకెట్లను మార్చేసి మా అమ్మని చంపాలని చూసినందుకు కొట్టాను అని అంటూ ఉంటుంది అవని. అప్పుడిక ఆ మాట విని పల్లవి షాక్ అయిపోతూ ఈ విషయం దీనికి ఎలా తెలిసిందని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రణతి ఇదంతా కూడా వీడియో తీస్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది అవని అయితే నువ్వు మా అమ్మ ప్రాణాల్ని తీయాలనుకున్నావు, కానీ ఆ భగవంతుడు ఆ సమయానికి నన్ను అక్కడికి వచ్చేలా చేశాడు. ఎందుకో తెలుసా, నువ్వు కేవలం భరత్ పిలిచినందుకే ఇక్కడికి రాలేదో, నువ్వేదో కుట్రతోనే ఆలోచించి మా అమ్మ ప్రాణాల్ని తీయడానికి ఇక్కడికి వచ్చావని నాకు క్లియర్గా అర్థమైపోయింది. అందుకని నిన్ను నేను అణువణువు కూడా గమనిస్తూనే ఉన్నాను. అప్పుడే నువ్వేం చేశావు, బ్లడ్ ప్యాకెట్లను మార్చేశావు, అంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పుడు నువ్వు గదిలో నుంచి బయటికి వచ్చేశాక ఆ ప్యాకెట్లు నేను మార్చాను. ఓ నెగిటివ్ బ్లడ్తోనే మా అమ్మకి ఆపరేషన్ జరిగింది, నువ్విచ్చిన బ్లడ్తోనే మా అమ్మ ఈరోజు ఆపరేషన్ జరిగి బ్రతికింది అని చెప్తూ ఉంటూ అవని అయితే షాకిస్తుంది పల్లవికి. అప్పుడే ఇక అవని ఇలా అంటుంది, అంటే నువ్వు అని అంటూ ఉంటే అవును, నేనే ఆ బ్లడ్ ప్యాకెట్లు మార్చేసింది. భరత్ ముందు అమాయకురాల్లాగా నువ్వు నటిస్తున్నావు, మా అమ్మకి సహాయం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు. కానీ ఆ రోజు కోర్టుకి సాక్షులు రాకుండా నువ్వే మా అమ్మకి శిక్ష పడేలా చెయ్యాలని ఆలోచించావని తెలుసు. కానీ తెలిసిన వాడి దగ్గర నేను ఏ సాక్ష్యాలు చూపించి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టగలను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు, నువ్వు చేసే తప్పులకి సరైన గుణపాఠం చెప్తాడు అని అవని అంటుంది. అప్పుడే ఇక పల్లవి ఏంటే చెప్పేది, మా అమ్మ చావుకి కారణమైన మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. ఆ రోజు మా అమ్మ ప్రమాదవశాత్తు చనిపోయిందని నాకు తెలుసు, కానీ ఆ రోజు ప్రమాదం ఎవరి వల్ల జరిగింది, మీ అమ్మ వల్లే కదా అని అంటూ ఉంటే మా అమ్మని పీక నొక్కి చంపాలని చూసింది రాజేశ్వరి పిన్ని. నేను సమయానికి వెళ్ళి మా అమ్మని కాపాడాను. అప్పుడు ఆవిడ్ని పక్కకి నెట్టాను. మళ్ళీ లేచి వచ్చి తను ఒక కర్ర మీద కాలు వేసి జారి పడిపోయి తల బద్దలయ్యి చనిపోయింది. దానికి మా అమ్మ తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఈ విషయాలన్నీ నీకు తెలిసినా కూడా నువ్వు ఏమీ పట్టనట్టు నా మీద కేసు పెట్టావు. నువ్వు కేసు పెట్టిన తనకు మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది. నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. మా అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, నువ్వు దాచిపెట్టిన సాక్ష్యాలు కూడా బయటికి తీసుకొస్తాను. భరత్ నీ మాటలు ఇక గుడ్డిగా నమ్ముతున్నాడు కదా, భరత్కి నీ నిజ స్వరూపం తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటే భరత్ ఇప్పుడు పూర్తిగా నా మాట వినేవాడు అయిపోయాడు. ఇప్పుడు నిన్ను చంప పగలగొట్టమన్నా కూడా భరత్ కొడతాడు. అంతగా నా మాటలకి అతను ఆకర్షితుడయ్యాడు. ఇంకా ఈ భరత్ని నా వైపుకి తిప్పించి నన్ను కొట్టించేంతటి నీకు సీన్ లేదు అని చెప్తూ ఉంటుంది పల్లవి. అందుకే కదా మా అమ్మ చావుకి కారణమైన ఆ మీనాక్షిని ఈ భరత్ గాడు మళ్ళీ నన్ను నమ్మాలంటే నేను బ్రతికించినట్టే యాక్షన్ చెయ్యాలని అనుకున్నాను. అందుకే అక్కడికి వచ్చాను. కానీ ఆ మీనాక్షి బ్రతికిపోయింది. కానీ ఆ మీనాక్షికి యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా వేయిస్తాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. ఇదంతా వీడియో తీసిన ప్రణతి పల్లవి నిజ స్వరూపం ఇది. ఈ విషయం తెలియక భరత్ పల్లవిని ఎంతో మంచిదని నమ్ముతున్నాడు. వెంటనే ఈ వీడియోని నేను భరత్కి చూపించాలి అని భరత్కైతే వెళ్ళి చూపిస్తుంది. మీ పల్లవి సిస్టర్ నిన్ను బాగా చూసుకుంటుందని, నీకు బాగా హెల్ప్ చేస్తుందని, అత్తయ్య గారి ప్రాణాలని కాపాడిందని అనుకుంటున్నావు కదా. ఈ వీడియో చూడు, తన బండారం మొత్తం కూడా బయటపడుతుంది.
అని ప్రణతి అయితే వీడియోని చూపిస్తుంది. అలా వీడియోని చూపించగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు భరత్. ప్రణతి చూపించిన వీడియోని చూసి పల్లవి చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు పల్లవి నిజ స్వరూపం తెలుసుకున్న భరత్ అవనిని క్షమాపణ అడుగుతాడా? ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం.